ఈ 5 చోట్ల నోరు మూసుకొని ఉండండి, లేదంటే మీరు ఊహించనంత నష్టపోతారు. అందులో నెంబర్ 1, అందరూ వాగే చోట మీరు సైలెంట్ గా ఉండండి. ఎందుకంటే మీకు కూడా తెలుసు, నోరు తెరిచి ఉన్నటువంటి చేపని ఈజీగా జాలర్ లాక్కొని వెళ్ళిపోతాడు. నెంబర్ 2, మీకు ద్రోహం చేసిన వారి దగ్గర అస్సలు నోరు తెరవకండి. మీరు కనుక వారి తప్పును ఎత్తి చూపటం మొదలు పెట్టారో వారు ఇంకా పవర్ఫుల్ గా మారుతారు. అండ్ నెంబర్ 3, మీకు ఏడుపు వచ్చినప్పుడు సైలెంట్ గా ఉండండి. మీరు ఏడుస్తూ మీ వీక్నెస్ మొత్తం, మీ బలహీనతలు మొత్తం చెప్పేస్తూ ఉంటారు. మీ వీక్నెస్ కనుక బయటికి తెలిస్తే జనాలు మిమ్మల్ని తొందరగా కంట్రోల్ చేయగలరు. కాబట్టి సైలెంట్ గా ఉండండి ఏడుపు వచ్చినప్పుడు. అండ్ నెంబర్ 4, మీకు కోపం వచ్చినప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడకండి. ఎందుకంటే కోపంలో ఉన్నప్పుడు మనిషి రాక్షసుడు అవుతాడు. కోపంలో ముందుంది మిత్రుడో శత్రుడో కూడా అస్సలు తెలియదు. కాబట్టి కోపం వచ్చినప్పుడు సైలెంట్ గా ఉండండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ నెంబర్ 5, ఎవరైతే మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తారో వాళ్ళ ముందు అస్సలు మాట్లాడకండి. ఎందుకంటే మీ లోపల ఎనర్జీ అనవసరంగా వేస్ట్ అయిపోతుంది. వాళ్ళకి మాటలతో కాదు, చేతలతో సమాధానం చెప్పండి. నేను చెప్పినవి కనుక కరెక్ట్ అనిపిస్తే కామెంట్ సెక్షన్ లో ఎస్ అని కామెంట్ చేయండి. వీడియోకి ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి వీడియో షేర్ చేయండి.